గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు మన మన ఎజెండా వచ్చేసి జిఎస్టిఆర్ వన్లో మనకి హెచ్ఎస్ఎన్ సమరీ అంటే హెచ్ఎస్ఎన్ సమరీ వైజ్గా ట్యాక్స్ రేటు అనేది కొత్త అమెండ్మెంట్ ఇచ్చారు. దాన్ని మనం టాలీలో ఎలా అప్లోడ్ చేయాలి జిఎస్టిఆర్ వన్, ఇదే ఇప్పుడు మనకు ఉన్నటువంటి టాస్క్. దీన్ని మీకు నిదానంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే తర్వాత లాస్ట్లో కానీ లేదంటే తర్వాత నాకు ఫోన్ నంబర్ మీరు నా ఫోన్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, సో దీంట్లో ఏంటంటే మీకు తెలుసు జిఎస్టిఆర్ వన్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసు. సేమ్ అదే పద్ధతిలో మనం జిఎస్టిఆర్ వన్ అప్లోడ్ చేస్తాం. ఓకే, దానికంటే మనం అప్లోడ్ చేసామంటే జిఎస్టిఆర్ వన్ మనం అప్లోడ్ చేసేయడం అంటే జిఎస్టిఆర్ వన్ని జేసన్ ఫైల్లో మనం అప్లోడ్ చేసే ముందు ఒక చిన్న ఆప్షన్ మనం చేసుకోవాలి. ఏంటిది అని అంటే, ఇప్పుడు మీరు టాలీ మన డేటా ఓపెన్ చేసేసి టాలీ కంపెనీ ఓపెన్ చేసి జిఎస్టిఆర్ వన్ వెళ్ళిన తర్వాత అక్కడ మీకు తెలుసు ఈ మిస్ మ్యాచెస్ సమరీ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి మీకు మిస్ మ్యాచెస్ లేకుండా మీరు మొత్తం క్లియర్ చేసుకుంటారు. ఫస్ట్ పాయింట్ ఇది క్లియర్ చేసిన తర్వాత మనకి డేటా మొత్తం రెడీ అయిపోయిందని మనకు ఒక సిగ్నల్ టాలీలో. ఓకే, ఈ సిగ్నల్ అయిపోయిన తర్వాత మనం ఆ మంత్ డేట్ తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇది మనం జిఎస్టిఆర్ వన్కి ఉన్నటువంటి స్క్రీన్ ఇది. దీంట్లో మీకు తెలుసు ఏం తప్పులు ఉన్నాయి ఏంటి అనేది సరి చేసేసుకొని దీన్ని అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేస్తాం? ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇక్కడ ఈ జిఎస్టిఆర్ వన్ స్క్రీన్ మనం ఎలా అప్లోడ్ చేస్తాం? ఇవి ఎక్స్పోర్ట్కి వెళ్తాం. ఈ ఎక్స్పోర్ట్కి వెళ్ళే ముందు హెచ్ఎస్ఎన్ కోడ్ని నో పెట్టుకోవాలి. ఎందుకని? మామూలుగా అయితే ఏంటి, జిఎస్టిఆర్ వన్ అప్లోడ్ చేయడం హెచ్ఎస్ఎన్ సమ్మరీతో సహా మనం అప్లోడ్ చేస్తాం. అయితే దీంట్లో ఒక ఆప్షన్ ఏంటంటే ఈ రిటర్న్ వరకు మనం హెచ్ఎస్ఎన్ సమ్మరీని నో పెట్టుకోవాలి. అది ఎక్కడ పెట్టుకుంటాం మనం? ఎక్కడ ఉంటుంది ఆప్షన్ అంటే F12 కాన్ఫిగరేషన్లో ఉంటుంది. మీకు తెలుసు ప్రతి టాలీ స్క్రీన్లో మనకు ఒక F12 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ F12 కాన్ఫిగరేషన్ మనం ప్రెస్ చేసిన తర్వాత ఇదిగో చూడండి, ఇదిగోండి ఈ మనం F12 ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత సో HSN/SAC సమ్మరీ నో పెట్టేశాం. అంటే ఏంటి, ఈ జిఎస్టిఆర్ B2B B2C ఈ మొత్తం అన్ని క్రెడిట్ నోట్లు డెబిట్ నోట్లు అన్నీ అప్లోడ్ అవుతాయి. కానీ హెచ్ఎస్ఎన్ సమ్మరీ మటుకి మనకి అప్లోడ్ అవ్వకుండా మనం నో పెట్టేస్తాం. ఇది నో పెట్టిన తర్వాత మనకి యాజ్ యూజువల్గా ఏంటి, నో పెట్టిన తర్వాత ఎక్స్పోర్ట్కి వెళ్ళి ఈ రిటర్న్ ప్రెస్ చేస్తాం. ఈ రిటర్న్లో మనకి ఏం కావాలి? JS1 ఫైల్ కావాలి. అంతే కదా? ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్కి వెళ్ళాము, దాని తర్వాత F12 కాన్ఫిగరేషన్ ప్రెస్ చేసి ఎక్స్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్స్ పెట్టుకొని JS1 ఫైల్ ఫార్మాట్ కావాలి, ఎక్స్పోర్ట్ లొకేషన్ ఇవన్నీ యాజ్ టీజ్గా ఉంటాయి. మీకు చేసిన తర్వాత నెక్స్ట్ సెండ్ అంటాం. సెండ్ అన్న తర్వాత ఏమవుతుంది, మనకి JS1 ఫైల్ వస్తుంది మీకు. అంటే టాలీ యొక్క ఫోల్డర్లో JS1 ఫైల్ వచ్చేసింది. దీన్ని ఏం చేస్తాం? మామూలుగా మీకు తెలుసు మన జిఎస్టీ పోర్టల్కి వెళ్ళిపోయి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసిన తర్వాత చూజ్ ఫైల్ అని అడిగింది. చూజ్ ఫైల్ అయిన తర్వాత మనం ఫైల్ చూజ్ చేసేసుకొని అప్లోడ్ చేసేస్తాం. ఇక్కడ వరకు ఇదంతా ఈ స్టెప్స్ వరకు ఇదంతా మనకు తెలిసిందే. రెగ్యులర్గా మన అందరం అకౌంటెంట్స్ అందరం ప్రతి మంత్ చేసేటువంటి ఆప్షనే. ఇదంతా ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఇంపార్టెంట్ మనకి. ఈ సెకండ్ స్టెప్లో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏమిటంటే హెచ్ఎస్ఎన్ సమ్మరీని విడిగా తీసుకొని రావాలి. ఎక్సెల్ ద్వారా విడిగా తీసుకొని రావాలి. ఇది తీసుకొని రావాలంటే ఎక్కడ ఉంటుంది మనకి అంటే ఆప్షన్ ఏంటంటే మనకి యాన్యువల్ కాంపిటీషన్ రిపోర్ట్ ఉంటుంది. తెలుసు కదా మీకు, యాన్యువల్ కాంపిటీషన్ రిపోర్ట్. అది ఎక్కడ ఉంటుంది? మళ్ళీ సేమ్ గేట్వే ఆఫ్ టాలీలో నుంచి స్టాట్యూటరీ రిపోర్ట్స్లోకి వెళ్ళి జిఎస్టిఆర్ వన్ కాకుండా జిఎస్టి యాన్యువల్ కాంపిటీషన్ తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది మనకి, ఒక దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ వస్తుంది. దీంట్లో మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఫస్ట్ డేట్ అయితే ఇంపార్టెంటేనండి. మీకు ఏ మంత్లో ఉన్నారో ఆ మంత్ డేటు. దీంట్లో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, మనకి మనం అప్లోడ్ చేయాల్సింది ఏంటి, సేల్స్కు సంబంధించినటువంటి హెచ్ఎస్ఎన్ సమ్మరీ. సేల్స్కు సంబంధించినటువంటి హెచ్ఎస్ఎన్ సమ్మరీ అంటే ఇదిగోండి, ఇక్కడ సమ్మరీ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై. ఇది ప్రెస్ చేస్తాం. ఇది ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుంది చూడండి, ఇది ప్రెస్ చేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్కి వెళ్తాం.
ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, మనకి కావాలి కదా ఎక్సెల్లో మనకు ఆ డేటా ఏమున్నాయి, ఏ హెచ్ఎస్ఎన్ కోడ్కి ఏ ట్యాక్స్ రేటు ఏముందనేది మనకి డీటెయిల్డ్గా మనకు వస్తుంది. అది చూద్దాం. దానికోసం మీకు ఇదిగోండి ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇదిగోండి, మనం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది యాన్యువల్ కాంపిటీషన్స్లో మీకు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత హెచ్ఎస్ఎన్ సమరీ, టైప్ ఆఫ్ సప్లై, యూక్యూసి, టోటల్ క్వాంటిటీ, టోటల్ వాల్యూ, ట్యాక్సిబుల్ వాల్యూ, రేట్ ఆఫ్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఉంటే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, సెస్, ఈ ట్యాక్స్ అమౌంట్ టోటల్ అమౌంట్ వస్తుంది. దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. అంటే ఇది వచ్చిన తర్వాత దీంట్లో కొంత హోంవర్క్ చేసుకోవాలి. మనం ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొంత హోంవర్క్ చేసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఈ హెచ్ఎస్ఎన్ సమరీ డూప్లికేట్ అవ్వకూడదు. అంటే ఇది 18%లో ఉంది 3214 అనేది. ఈ 3214 హెచ్ఎస్ఎన్ కోడ్ నెక్స్ట్ ఈ 18%లోనే ట్యాక్స్ రేట్ 18%లోనే పీసెస్ అని ఉండకూడదు. ఒకవేళ ఉందనుకోండి ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి క్లబ్ చేసుకోవాలి. అంటే ఒక హెచ్ఎస్ఎన్ కోడ్కి, ఒక ట్యాక్స్ రేట్కి, ఒక యూనిట్ ఆఫ్ యూక్యూసీకి డబలింగ్ ఉంటే మనం తీసుకెళ్ళి మొత్తం యాడ్ చేసి పెట్టుకోవాలి. ఏ ట్యాక్స్ అని ఉండనండి, 18 ఉండనివ్వండి, 5 ఉండనివ్వండి, 12 ఉండండి, 28 ఉండండి. మనం మిస్ మ్యాచ్ అంటే డూప్లికేట్ లేకుండా మనం క్లబ్ చేసుకోవాలి డేటాని. ఇప్పుడు మీరు విడివిడి ఇది ఎలా పడితే అలా చేస్తే అది అవ్వదండి. అది మనకి ఇక్కడ ఏంటంటే మిస్ మ్యాచెస్ ఉండకూడదు, అంటే డూప్లికేషన్ ఉండకూడదు. దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే హోంవర్క్ చేసి యాడ్ చేసుకోవాలి ప్రతి దానికి. ఇప్పుడు ఈ 3214 మధ్యలో ఎక్కడ ఉందనుకోండి, ఆ వాల్యూ మొత్తం తీసుకెళ్ళి దీనికి పెట్టాలి. అంటే వాల్యూ మొత్తం తీసుకెళ్ళి పెట్టాలంటే అది 28 ఉంటే లేకపోతే 12 ఉంటే కాదండి, 18 ఉండాలి. ఈ యూక్యూసీ మ్యాచ్ అవ్వాలి, హెచ్ఎస్ఎన్ కోడ్ మ్యాచ్ అవ్వాలి. ఇది ఉన్నప్పుడే మనం క్లబ్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఎక్సెల్ షీట్ని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కానీ మీరు పర్ఫెక్ట్ చేస్తే మీకు ఈజీగా అప్లోడ్ అయిపోద్ది. ఇది కానీ తేడా చేస్తే కంపల్సరీగా ఎర్రర్ వస్తుంది. నిన్న మొన్న నేను మనోళ్ళు చేసినవి చాలా చూశాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీని తర్వాత మనం ఆఫ్లైన్ టూల్కి వెళ్తాం. దీని తర్వాత ఏం చేస్తామంటే మనం ఆఫ్లైన్ టూల్కి వెళ్తాం. ఇదేంటి, ఇప్పుడు మనం ఆఫ్లైన్ టూల్లో 1.v1.8 అని ఒక ఎక్సెల్ షీట్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. మనం ఏం చేస్తాం, ఆఫ్లైన్ టూల్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఇదిగోండి, ఈ ఆఫ్లైన్ టూల్లో మనకి ఏముంది, ఎక్సెల్ షీటు GSTR1_excel_workbook_template_v18 ఈ ఎక్సెల్ షీట్ కావాలి మనకి. ఈ ఎక్సెల్ షీట్ని మనం ఏం చేయాలంటే ఓపెన్ చేసుకొని, ఇదిగోండి ఇక్కడ చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది మనకి ఆఫ్లైన్ టూల్లో ఉన్నటువంటి ఒక డమ్మీ ఎక్సెల్ షీట్. ఇది దీంట్లో నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. అంటే B2B, B2C, B2 క్రెడిట్ నోట్స్, డెబిట్ నోట్స్, ఇట్లా చాలా సంబంధించి ఉంటాయి. అవి మొత్తం నిలిచేయాలి. నిలిచేసేసి ఓన్లీ ఎస్ఏసి కోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, హెచ్ఎస్ఎన్ కోడ్ ఒక మనకు షీట్ ఉంటుంది. ఆ షీట్లో మనం యాస్టీజ్గా పేస్ట్ చేయాలి. ఒక్క నిమిషం. ఇదిగోండి ఈ హెచ్ఎస్ఎన్ సమరీ నేను యాస్టీగా ఇక్కడ మీరు చూడండి, మీరు ఇక్కడ గమనిస్తే హెచ్ఎస్ఎన్ కోడ్కి హెచ్ఎస్ఎన్ కోడ్ కాపీ చేశాను, యూక్యూసీకి యూక్యూసీ యాడ్ చేశాను, టోటల్ క్వాంటిటీ ఈ హెడ్డింగ్స్లు అంటే ఇక్కడ మీకు 2 లైన్స్ ఇటు అటు ఉంటాయి. ఆ కాలమ్స్ని మీరు చూసుకొని పేస్ట్ చేయాలి. సో ఏ కాలంలో ఆ కాలంలో నేను పేస్ట్ చేసేసాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్సెల్ షీట్ని, ఇది యాన్యువల్ కాంపిటీషన్లో వచ్చినటువంటి ఎక్సెల్ షీట్ని
ఈ ఎక్సెల్ షీట్ని యాస్టీజ్గా మీరు ఏం చేయాలంటే ఇట్లా కాపీ చేసుకోవాలండి. జస్ట్ ఇట్లా కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. మీరు ఇట్లా కాపీ చేసి రో మొత్తం రోస్ కాపీ చేశారంటే ఈ హెడ్డింగ్స్ మిస్ మ్యాచెస్ అవుతాయి. ఈ మిస్ మ్యాచెస్ అవ్వకుండా ఏ రోకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదిగోండి ఈ రోలో పేస్ట్ చేసేసేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఈ ఫైల్ని సేవ్ చేసేసేయండి. ఇప్పుడు మిగిలిన స్లైడ్స్లో ఇదిగోండి ఇవన్నీ డేటా ఉంటుంది, డమ్మీ డేటా, అవి మొత్తం మీరు రిమూవ్ చేసేయాలి. ఓన్లీ హెచ్ఎస్ఎన్ సమ్మరీ వరకే కాపీ చేసి మనం రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ హోంవర్క్. ఇదే మనకి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మీరు, ఇది అయిపోయిన తర్వాత మనం ఆఫ్లైన్ టూల్కి వెళ్తాం. ఆఫ్లైన్ టూల్ తెలుసు కదా మీకు, జిఎస్టీ వెబ్సైట్లో మనకి ఆఫ్లైన్ టూల్ ఉంటుంది. ఈ ఆఫ్లైన్ టూల్లో ఇదిగోండి ఆఫ్లైన్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ చూసారా వర్షన్ చూసారా, మీరు కొంతమంది దీని లోయర్ వర్షన్ మీరు ఇన్స్టలేషన్ చేసుకుని ఉంటారు, అది అవ్వదండి. ఓన్లీ ఆఫ్లైన్ టూల్లో మనం ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకొని v3.0.3 వర్షన్లో మాత్రమే మనం అప్డేట్ చేయాలి. దాంట్లో మీ హెచ్ఎస్ఎన్ కంపెనీ యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ ఇచ్చేస్తాము, ఇయర్లో ఇస్తాము, ఏ నెలలో ఇచ్చేసేస్తాము. ఇక్కడ ఆప్షన్ తెలుసు కదా మీకు, ఇవి పెట్టేసేసి ప్రొసీడ్ అంటాము. ఈ ప్రొసీడ్ అన్న తర్వాత ఇంపోర్ట్ ఫైల్ చేస్తాం. ఏ ఫైల్ చేస్తాం, ఇందాక మనం ఆఫ్లైన్ టూల్లో ఉన్నటువంటి ఎక్సెల్ షీట్ ఇదిగోండి, ఇది మాత్రమే ఇంపోర్ట్ చేస్తాం. ఇది అంటే ఇక్కడ చూసారుగా v1.8 ఈ ఎక్సెల్ షీట్ మాత్రమే దీంట్లోకి అప్లోడ్ చేసేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏం కావాలి, సక్సెస్ అన్నదంతా వచ్చేస్తుంది. జస్ట్ సమ్మరీ చెక్ చేసుకుంటారు. సమ్మరీ చెక్ చేసుకున్న తర్వాత జనరేట్ JSON ఫైల్, మనం అదే కదా ఆన్లైన్లో మనం అప్లోడ్ చేయాలంటే JSON ఫైలే కావాలి కదా. ఇక్కడ చేసిన తర్వాత JSON ఫైల్ వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, సేవ్ చేసేసుకొని జిఎస్టీ పోర్టల్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. మన GSTR1కి సంబంధించిన సేల్స్ యొక్క మన B2B కానీ B2C కానీ క్రెడిట్ నోట్లు కానీ మొత్తం చెక్ చేసుకోవాలి. ఏది ఫస్ట్ JSON ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్స్తో కాకుండా అప్లోడ్ చేసినటువంటి ఏదైతే JSON ఫైల్ దాంట్లో ఉన్నటువంటి సమరీ మొత్తం చెక్ చేసుకోవాలి. దీని కిందకి అదే దాంట్లో మీరు కిందకు వచ్చేసి ఇదిగోండి హెచ్ఎస్ఎన్ సమరీ కూడా డిస్ప్లే అవుతుంది మీకు. అంటే ఇప్పుడు లాస్ట్లో ఆఫ్లైన్ టూల్లో అప్లోడ్ చేసాం కదా, ఆ JSON ఫైల్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. అంటే మన టాలీలో ఉంటుంది, చెక్ చేసినది ఇక్కడ వస్తుంది మీకు. ఇదిగోండి 18% ఎంత, దాని యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్స్, తర్వాత ఈ డిస్క్రిప్షన్ అనేది మనం ఇచ్చింది కాదండి. ఇది మనం పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పోర్టల్లో ఆ హెచ్ఎస్ఎన్ కోడ్కి ఏ డిస్క్రిప్షన్ ఉంటుందో అది యాస్టీజ్గా చూపించేస్తుంది. ఓకేనా, ఇది చేసిన తర్వాత తర్వాత రిటర్న్ ఫైల్ చేసుకోవటం ఇంకా కామనే, మనం ఇంకా సబ్మిట్ చేసేసుకోవటం ఇంకా ఇవన్నీ కామనే. ఇంకా ఈ చిన్న లాజిక్ని ఇక్కడ ఈ చిన్న లాజిక్ దగ్గరే మీరు జాగ్రత్తగా చేయాలండి. ఇక్కడే ఇంపార్టెంట్. ఏది ఆఫ్లైన్ టూల్లో ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకొని ఓకే మన యాన్యువల్ కాంపిటీషన్కి వెళ్ళి అది మన దాంట్లో హెచ్ఎస్ఎన్ సమరీని తీసుకొని డూప్లికేట్స్ లేకుండా ట్యాక్స్ రేజ్ వైజ్గా క్యూములేట్ చేసుకొని మనం ఆఫ్లైన్ టూల్లో పేస్ట్ చేయటమే చాలా ఇంపార్టెంట్ అయిన పని. మిగిలినంతా యాస్టీజ్గా కామనే. మీకు ఆఫ్లైన్ టూల్లో JSON ఫైల్ రెడీ చేసుకోవడం తెలుసు, దాన్ని తీసుకెళ్ళి పోర్టల్లో అప్డేట్ చేయడం తెలుసు. మెయిన్ హోంవర్క్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇది కానీ పర్ఫెక్ట్గా చేస్తే మనకి ఈ మంత్ వరకు రిటర్న్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ వచ్చేసేసరికి మనకి టాలీలో రిలీజ్ ఇచ్చేస్తారు. ఇక మనకి ఈ హోంవర్క్ పని అయితే మనకు ఉండదు. ఇది మేము ప్రాక్టికల్గా చేసే ఇదంతా రెడీ చేసాం. అందరికీ చక్కగా అవుతుంది. నిన్న చేశారు మనోళ్ళు, చాలా మంది చేశారు. ఇప్పుడు మీకు టాలీలో చూపిస్తాను, లైవ్గా చూడండి ఒకసారి. ఇక్కడ ప్రైమ్ ఓపెన్ చేశాను. ఈ ప్రైమ్లో ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం మనం, డిస్ప్లే స్టాట్యూటరీ రిపోర్టు GSTR1కి వెళ్ళిపోయాను. ఈ GSTR1లో మనం Alt F2 తీసుకున్నాం, మే నెల. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, F12 ప్రెస్ చేస్తాం. ఇక్కడ చూసారా హెచ్ఎస్ఎన్ సమరీ నో పెట్టేస్తాం. నో పెట్టేసి ఏం చేస్తాం, ఇంకా నెక్స్ట్ యాజ్ యూజువల్గా మనం JS1 ఫైల్ రెడీ చేసుకుంటాం. ఈ రిటర్న్స్కి వెళ్ళిపోయి JS1 ఫైల్ తీసేసుకుంటాం. ఈ JS1 ఫైల్ని GSTR1లో అప్లోడ్ చేసేస్తాం. ఇక్కడ వరకు మనకి B2B ఇక్కడ వరకు ఏమవుతుంది మనకి ఒకసారి చూడండి.
ఇవి మొత్తం అప్లోడ్ అయిపోతుంది. హెచ్ఎస్ఎన్ సమ్మరీ ఒకటి తప్ప మొత్తం అప్లోడ్ అయిపోతుంది. దీన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, డిస్ప్లే స్టాట్యూటరీ రిపోర్ట్స్, ఇదిగోండి యాన్యువల్ కంప్యూటేషన్, దీంట్కి వెళ్ళాం. దీంట్లో ఏం చేస్తాం మనం, ఇదిగోండి మనం పీరియడ్ తీసుకుంటాం, ఆల్ట్ F2 మే, ఇది లైవ్ డేటా. దీంట్లో మనకు కావాల్సిన ఏంటి, అవుట్ వర్డ్ సప్లై కావాలి, ఎంటర్ ప్రెస్ వచ్చేసిందా మీకు. దీన్ని ఏం చేస్తాం, ఎక్సెల్ షీట్లోకి అప్లోడ్ చేసుకుంటాం. ఎక్సెల్ షీట్కి అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇది వస్తుంది, ఏది మీకు కింద చూపించాను, ఈ ఎక్సెల్ షీట్ వస్తుంది. దీంట్లో నుంచి మనం జిఎస్టీ ఆఫ్లైన్ టూల్లోకి వెళ్ళిపోయి అక్కడ మన ఆఫ్లైన్ టూల్ లేటెస్ట్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఈ ఎక్సెల్ షీట్లో యాస్టీజ్గా డూప్లికేట్స్ లేకుండా పేస్ట్ చేసుకుంటాం. దీన్ని తీసుకెళ్ళి ఆఫ్లైన్ టూల్లో ఎక్సెల్ షీట్లో అప్లోడ్ చేసి దాని నుంచి JSON ఫైల్ రెడీ చేసుకొని దాని నుండి పోర్టల్లో అప్లోడ్ చేస్తాం. దీంతో మీకు ఈ యొక్క GSTR 1 ట్యాక్స్ రేట్ వైజ్ HSN సమ్మరీ అప్లోడ్ అయిపోతుంది.